హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే 10థ్ పాస్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్ అనేవి చేద్దాం అనుకుంటున్నారో అండ్ ఆల్సో ఎవరైతే గ్రూప్ సి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరూ అయితే ఇవాళ మంచి జాబ్ అప్డేట్ అనేవి రావడం జరిగింది. మనకైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అక్కర్లేదు. అండ్ ఆల్సో ఎటువంటి ఇంటర్వ్యూ కూడా అనేది ఉండదు. మీకైతే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతాంది. సో, మీ సొంత రాష్ట్రంలో అయితే పక్కా గవర్నమెంట్ జాబ్ అనేది చేసుకునేలాగైతే మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోండి. మనకైతే క్యాంటీన్ అటెండర్ జాబ్స్‌కైతే 2024 లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి రావడం జరిగినియి. సో, మీరైతే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతాయి. మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇక్కడ ఆఫీస్ ఆఫ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఆఫీస్ నుంచైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచైతే మనకి గ్రూప్ సి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగినియి. సో, 13థ్ జులై 2024 మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకైతే ఇది పర్మనెంట్ గవర్నమెంట్ గ్రూప్ సి జాబ్స్ అన్నమాట. మీరైతే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఈసారైతే అస్సలు వదలొద్దు ఈ జాబ్స్‌నైతే. మనకిక్కడ చూసుకున్నట్లయితే క్యాంటీన్ అటెండెంట్ జాబ్‌కైతే మనకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్ క్యాంటీన్స్ ఆర్ టిఫిన్ రూమ్స్ ఆఫ్ ఇండియన్ ఆడిట్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్‌లో అయితే మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకైతే ఇక్కడ 3 డిఫరెంట్ లొకేషన్స్‌లో అయితే వాళ్ళ యొక్క ఆఫీసుల్లో అయితే మనకి క్యాంటీన్ అటెండెంట్ జాబ్ పోస్ట్‌కైతే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మనకిక్కడ చూసుకున్నట్లయితే అందులో మన హైదరాబాద్ లొకేషన్‌లో కూడా అయితే జాబ్ అనేది ఉండడం జరిగింది. సో, ఎవరైతే హైదరాబాద్‌లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో గవర్నమెంట్ జాబ్ అది కూడా మీరైతే గ్రూప్ సి గవర్నమెంట్ జాబ్స్ అయితే 10థ్ పాస్‌తో అయితే మీరైతే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ గెజిటెడ్ గ్రూప్ సి దానికైతే మనకి రిక్రూట్ చేస్తున్నారు. మనకిక్కడ పే స్కేల్ సాలరీ చూసుకున్నట్లయితే 18,000 నుంచి 56,900 దాకా అయితే మనకి సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఆల్ కేటగరీస్‌లో అయితే మనకి జాబ్స్ అనేవి వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగినియి. అన్‌రిజర్వ్డ్ ఉన్నాయి. ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది, ఓబీసీ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉంది, పీడబ్ల్యూడీ ఉన్నాయి. మనకైతే అన్ని కేటగరీస్‌లో అనేవి జాబ్ అనేవి వేకెన్సీస్ ఉండడం జరిగినియి. సో, అందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎవరికైతే 10థ్ పాస్‌తో ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా జాబ్స్ అనేవి తెచ్చుకుందాం అనుకుంటున్నారో గవర్నమెంట్ జాబ్స్. సో, వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోండి. మనకి మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10థ్ క్లాస్ పాస్ అయితే చాలు. మనందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18-25 ఇయర్స్ అని చెప్పి ఉండాలని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి లాస్ట్ డేట్ ఈ అప్లికేషన్‌కి మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటిదంటే మనకిక్కడ డేట్ ఆఫ్ రిలీజ్ నోటిఫికేషన్ కాడి నుంచి మనకి 30 డేస్ లోపలైతే మనకి అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, అంటే మనకిక్కడ 13/7/2024 రిలీజ్ చేశారు కాబట్టి మనకి దీని తర్వాత 30 డేస్ లోపలైతే మీరైతే మీ అప్లికేషన్ అనేది ఇక్కడ కనిపిస్తున్న ఆఫీస్‌కైతే మనకి పోస్ట్ చేయాల్సుంటుంది. తర్వాత మనకి అప్లికేషన్ ఫీజొచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ అండ్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయవసరం లేదు. మీరైతే ఉచితంగా అయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళందరూ అయితే తప్పకుండా అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే కంపల్సరీగా అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోండి. తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే రూ. 300 కేవలం రూ. 300 అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సుంటుంది. మీరైతే మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి మీరు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అయితే ఆ ఫార్మ్‌లో అయితే పే చేయాల్సుంటుంది. ఆర్ డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయితే తీయాల్సుంటుంది. ఇన్ ద ఫేవర్ ఆఫ్ పీఏఓ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనకి తెలంగాణ, హైదరాబాద్ పేయబుల్ ఎట్ హైదరాబాద్ అని చెప్పి హైదరాబాద్‌కైతే మనకి పే చేయాల్సుంటుంది. తర్వాత మనకి ఎక్స్‌పీరియన్స్ చూసుకున్నట్లయితే, ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు కూడా అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. కానీ ఎవరికైతే ఇలాంటి ఫీల్డ్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళకైతే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకిక్కడ ఐఏ అండ్ ఏడీ ఆఫీసెస్‌లో ఎవరైతే ఇదివరకు వర్క్ చేసుంటారో నాట్ లెస్ థాన్ 2 ఇయర్స్, 2 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అని చెప్పేసి మనకివ్వడం జరిగింది. వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకైతే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో వాళ్ళే కాకుండా పబ్లిక్ సెక్టార్స్‌లో ఎవరైతే వర్క్ చేసారో డిఫరెంట్ ఆఫీసెస్‌లో ఇలా క్యాంటీన్ అటెండర్‌గా వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా అయితే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అలాగని ఎక్స్‌పీరియన్స్ లేనోళ్ళు అప్లై చేయొద్దని కాదు. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.
మళ్ళీ ఇక్కడ మనకైతే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అడగడం జరిగింది. ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉండి అప్లై చేసుకుందాం అనుకున్నాలో. అండ్ ఆల్సో మనకిక్కడ అలాంటి సర్టిఫికేషన్స్ అనేవి మనకి 3 మంత్స్ ప్రయర్ టు ద అడ్వర్టైజ్‌మెంట్ నోటీస్. ఆ పబ్లిక్ సెక్టార్ డిఫరెంట్ ఆఫీసెస్ ఉంటాయి కదా! సో, ఆ ఆఫీసెస్ నుంచి మనకైతే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సుంటుంది. అది కూడా ఈ నోటిఫికేషన్ కంటే 3 మంత్స్ ఎర్లియర్ అయితే ఉండకూడదనమాట. 3 మంత్స్ బిలో లోపల సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. తర్వాత మనకి కేవలం ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఆ రిటన్ టెస్ట్ మీరైతే రాయాల్సుంటుంది. దాంట్లో అయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రిటన్ టెస్ట్‌కైతే మనకి ఎలిజిబుల్ అన్నమాట. తర్వాత షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ కూడా వాళ్ళైతే చేయడం జరుగుతుంది. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 10థ్ క్లాస్ మార్క్స్ బేస్ మీద అండ్ ఆల్సో రిటన్ టెస్ట్ మీద అండ్ ఆల్సో వర్క్ ఎక్స్‌పీరియన్స్ మీద ఈ 3 కేటగరీస్ అయితే చూసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకిక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అయితే మీరైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మనకి మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్. తర్వాత ఎన్ఓసీ ఫ్రమ్ ద ప్రెజెంట్ ఎంప్లాయర్ ఇన్ ద కేస్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఆఫ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. ఈ సర్టిఫికేట్స్ అన్నీ అయితే మీ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే కింద సిగ్నేచర్ అయితే చేసి ఆ జిరాక్స్ కాపీస్ అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకిక్కడ జనరల్ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, అందరూ అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో 10థ్ మినిమమ్ పాస్ అన్నమాట. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి గ్రూప్ సి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరైతే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో. సో, మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో మీరైతే కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఆల్సో మనకైతే ఇది ఫైనల్ నోటిఫికేషన్ అయితే కాదు. మనకైతే నెక్స్ట్ అయితే ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కలిగిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, అప్పుడైతే మనకి ఆహ్, డీటెయిల్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇదైతే జస్ట్ వన్ పేజ్ నోటిఫికేషన్ అన్నమాట. మనకైతే డీటెయిల్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ వీక్‌లో అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో, అప్పుడు కూడా అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో, మన ఛానెల్‌ని అయితే అప్పటిదాకా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆల్సో మీకింకా కొత్త జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. సో, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ కూడా అయితే ఈ వీడియోననేది షేర్ చేయండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.